ప్రభువునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని మాటలు మీతో పంచుకొని ఆశపడుతున్నాను. గడిచిన అనేక ఆత్మీయ సందేశాల ద్వారా మీలో చాలామంది దీవించబడ్డారని నమ్ముతున్నాను. ఈరోజు కూడా ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకొని దేవుని చిత్తాన్ని, దేవుని సంకల్పాన్ని మీతో వివరించాలని దేవుని సేవకునిగా ఆశపడుతున్నాను. బైబిల్ తెరిచి ఆదికాండం 1వ అధ్యాయంలో 27వ వచనం రాయబడిన మాట. ఆదికాండం 1:27. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించాడు. దేవుని స్వరూప్యమందు వాణ్ణి చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు తన స్వరూపమందు మానవుణ్ణి చేశాడు. దేవుడు తన ఆకారములో, తన పోలికలో తన వలె ఉండడానికి ఈ భూమి మీద తన ప్రతిరూపాన్ని దేవుడు సృష్టించాడు. దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది, దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి తయారు చేశాడు, నరుణ్ణి సృజించాడు, నరుణ్ణి నిర్మాణము చేసుకున్నాడు. అసలు నరుని పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? ఈ రోజున నీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? చాలామంది అడుగుతారు, నా పట్ల దేవుని సంకల్పం ఏంటి? నన్ను ఎందుకు దేవుడు ఎలాగో చేశాడు? నా బ్రతుకు ఎందుకు ఎలా అయిపోయింది? ఎందుకు నేను నా జీవితంలో ఎలా ఓడిపోయాను, పతనమయ్యాను? వారంతా ఎందుకు బాగున్నారు, నేను ఎందుకు బాగోలేను? నా జీవితం ఎందుకు ఇలాగా కన్నీళ్ళ బ్రతుకైపోయింది అని చాలామంది ఏడుస్తూ ఉంటారు. కానీ నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఈరోజు నీ సందేశము ద్వారా నువ్వు తెలుసుకోవాలి, దేవుడు ఒక సంకల్పముతో, దేవుడు ఒక ఉద్దేశముతో నిన్ను లోకములో సృష్టించాడు, నిర్మాణము చేశాడు, ఆకారం ఇచ్చాడు. నిన్ను రూపకల్పన చేసి తల్లి గర్భములో పిండముగా ఉండక మునిపే నీ కొరకు అనాది సంకల్పాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. అసలు దేవుడు మనిషి పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు? అది ఈరోజు నా అంశం. ప్రియులారా, నీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? ఆది మానవుని పట్ల, ప్రథమ మానవుని పట్ల, ఈ కడవరి కాలపు మానవుని పట్ల, మానవ సమాజం పట్ల, ఈ వర్తమానం వింటున్న నీ పట్ల, ఈ రోజున నీ ఊరి పట్ల, నీ దేశం పట్ల దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని సంకల్పం ఏంటి? చాలామందికి ఇది తెలియట్లేదు. ఏదో పుట్టాం, ఏదో పెరుగుతున్నాం, ఏదో జీవిస్తున్నాం, ఏదో ఈ ఉనికిని సాగిస్తున్నాం, మరణిస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ఒక మనిషి పట్ల దేవుని ఉద్దేశం ఎంత బలంగా ఉందో నీవు వేదవాక్యంతో అర్థం చేసుకునే స్థితికి రావాలి. ఒక మనిషిని దేవుడు ఏ ప్రణాళికబద్ధముగా, ఏ సంకల్ప సిద్ధి చేత మానవుడిని దేవుడు నిర్మాణము గావించినాడో అది మనం ఎరగాలి. ఒక 4 విషయాలు చెబుతాను. మానవుని పట్ల దేవుని ఉద్దేశం ఏంటి అంటే, నీ పట్ల దేవుని సంకల్పం ఏమిటి అంటే, ఎందుకు దేవుడు ఈ లోకంలోనికి నిన్ను పంపించాడు అంటే, దేని కొరకు నువ్వు తల్లి గర్భములో నుండి బయటికి వచ్చినావు అంటే, ఏ ఉద్దేశంతో ఈ భూలోకంలో నువ్వు మనగలుగుతున్నావు, చలిస్తున్నావంటే, ఒక 4 ప్రాముఖ్య కారణాలు నీ పట్ల దేవునికి ఉన్నాయి. ఒకవేళ నేను కన్నవారికి నీ మీద పట్టింపు లేకపోవచ్చు, నీ బంధువులు, నీ కులం, నీ దగ్గర వాళ్ళు, నీకు కావలసిన వారు, నీ స్వకీయులు, నీతో ఉన్నవారు, నీ సన్నిహితులు నిన్ను మర్చిపోవచ్చు నీ కష్టకాలంలో. కానీ నిన్ను సృజించినటువంటి దేవుడు మాత్రం నీ పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు. ప్రాముఖ్యమైన 4 ఉద్దేశాలు దేవుడిని పట్ల కలిగి ఉండే ఈ లోకానికి దాన్ని నిన్ను పంపించాడు. ఆ ఉద్దేశాలు ఏంటి అంటే పిల్లరా, మొట్టమొదటిగా మానవుని పట్ల దేవుని ఉద్దేశం ఏమిటి అంటే పిల్లరా, మొట్టమొదటిగా ఆదికాండంలో 1వ అధ్యాయంలోనే 28వ వచనం రాయబడిన మాట. ఆదికాండం 1:28. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎట్లనగా, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని మీరు లోపరుచుకోండి. ప్రభు ప్రథమ మానవుడిని
చేసిన తర్వాత వారిని ఆశీర్వదించాడు. భూమిని నిండించమన్నాడు, ఫలించమన్నాడు, అభివృద్ధి చెందమన్నాడు, విస్తరించమన్నాడు. ఈ అన్ని మాటలు వాడుతూ వారిని దీవిస్తూ ఒక ప్రాముఖ్యమైన మాటను పరిశుద్ధాత్ముడు క్రోడీకరించాడు. అదేంటంటే 1:28 అంటాడు, మీరు దానిని భూమిని లోపరుచుకోండి, మీరు అభివృద్ధి పొందండి, మీరు విస్తరించండి, మీరు భూమిని నిండించండి, అయితే దానిని మీరు లోపరుచుకోండి. నీ పట్ల దేవుని ఉద్దేశం ఏమిటి అంటే, నీ పట్ల దేవుని సంకల్పం ఏమిటి అంటే, ఈ వర్తమానం వింటూ విసిగిపోయి వేసారిపోయి జీవితంలో అవకాశాలు లేక ఈ ఒకవేళ నీ బ్రతుకులో నిరీక్షణకు ఆధారము లేక సతమతమైపోతూ ఉంటే నా ప్రభు నీతో మాట్లాడుతున్న మాటలు ఏమిటి అంటే, నీవు ఆ భూమిని లోపరుచుకోవాలి, నీవు భూమిని స్వాధీనపరుచుకోవాలి. లోపరుచుకోమన్నాడు అంటే ఆ భూమి వేరొకని స్వాధీనంలో ఉంది అని అర్థం. ప్రియులారా, ఆ భూమి మీద వేరొకరి పెత్తనం సాగుతుంది అని అర్థం. ప్రియులారా, లోపరుచుకోమన్నాడు అంటే ఆ భూమి మీద మరొకడెవడో అధికారం చేస్తున్నాడు అని అర్థం. ప్రియులారా, ఆ అధికారం చేస్తున్న వాని చేతిలో నుండి, వాని కబంధ హస్తాల్లో నుండి ఈ భూమిని, ఈ దేశాన్ని, ఈ ప్రజలను, ఈ ఊరును, ఈ గ్రామాన్ని నీవే విడిపించి లోపరుచుకొని వాడిని గెలవాలి అని దేవుడు కోరుతున్నాడు. దేవుని ఉద్దేశం ఏమిటి అంటే, నువ్వు భూమిని లోపరుచుకోవాలి. అంటే దేవుడు నిన్ను సైనికుడిగా చేశాడు, దేవుడు నిన్ను సైనికుడిగా చేశాడు. ప్రథమ మానవుని పట్ల ఏ ఉద్దేశమైతే దేవునికి ఉందో, ఆదాము పట్ల దేవునికి ఏ సంకల్పమైతే ఉందో అదే సంకల్పం ఈ కడవరి కాలపు సమాజం మీద కూడా దేవుడు కలిగి ఉన్నాడు. దేవుని ఉద్దేశం నీ పట్ల ఏమిటి అంటే, దేవుని చిత్తం నీ కొరకు ఏమిటి అంటే, నీవు భూమిని లోపరుచుకోవాలి. ఈ భూమి, ఈ హృదయం, ఈ మానవ సమాజం, ఈ దేశమంతా కూడా పరాయవాని చేతుల్లో ఉంది, సాతాను కబంధ హస్తాలలో ఉంది. దుష్టుని యొక్క పన్నాగములో, కుతంత్రాలలో ఈ దేశ ప్రజలు చెక్కబడ్డారు. వీరందరినీ విడిపించడానికి, వీరందరినీ రక్షించడానికి, వీరందరినీ దేవుని కొరకే గెలిచి వారందరికీ విమోచన ప్రకటించడానికి, హితవసరం చెప్పడానికి నీవే వెళ్ళి ఈ భూమిని లోపరుచుకోవాలి. శత్రువుతో యుద్ధమాడాలి. లోపరుచుకోవడం అంటే వేరే వాడి చేతిలో ఉన్నదానని లాక్కు రావడం. లోపరుచుకోవడం అంటే వేరే వారి పెత్తనాన్ని రద్దు చేయడం. లోపరుచుకోవడం అంటే వేరే వారి అధికారాన్ని నిర్వీర్యము చేసి వాని చేతిలో ఉన్నటువంటి ఆ భూమిని లాక్కు రావడం. ఆ వేరే వాడే దుష్టుడు, ఆ వేరే వాడే అపవాది, ఆ వేరే వాడే సాతాన్. వాని చేతిలో నుండి ఈ దేశాన్ని, ఈ భూమిని, ఈ హృదయాలను, ఈ ప్రజలను నీవే లాక్కు రావాలి, యుద్ధమాడాలి, కత్తె పట్టుకోవాలి. సైనికుని వలె కథన రంగంలోనికి దుమకి వాని రాజ్యాన్ని తుత్తునియలుగా పగలగొట్టి దేవుని సామ్రాజ్యాన్ని కట్టి ప్రజలందరినీ ప్రభు కొరకు గెలవాలి. ఎందుకు దేవుడు నిన్ను లోకములో ఉంచాడు అంటే, నీ పట్ల దేవుని ఉద్దేశం ఏమిటి అంటే, ఒకటి, నిన్ను సైనికుడిగా చేశాడు, లోపరుచుకోమని చెబుతున్నాడు. యుద్ధానికి వెళ్ళమంటున్నాడు, యుద్ధము చేయమంటున్నాడు. పట్టబడిన భూమి, బంధించబడిన భూమి, దాస్య శృంఖాల మధ్యన కన్నీరు కారుస్తున్న భూమి, విమోచన లేని భూమికి విమోచన ఇవ్వడానికి నీవే సైనికుని వలె వెళ్ళి యుద్ధమాడి అపవాదిని ఓడించి నువ్వు దేవుని మహిమను ప్రత్యక్షపరచాలి. ప్రజలారా, ప్రభు దాన్ని కోరుతున్నాడు. అందుకే అంటాడు తిమోతి 2వ పత్రికలో 2వ అధ్యాయములో 3వ వచనంలో దైవజనుడు పౌలు అంటాడు, తిమోతి 2వ పత్రిక 2:3 అంటాడు, క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా నువ్వు శ్రమను అనుభవించు, నువ్వు యుద్ధము చేయి. యుద్ధ రంగంలోనికి వెళ్ళు తిమోతి. ఇది యుద్ధ భూమి తిమోతి, ఇది కథన రంగం.
ఈ కథన రంగంలో మన శత్రువు మన పొరుగువాడు కాదు. ఈ యుద్ధ భూమిలో మన విరోధి మన ముందున్నవాడు కాదు. ఈ యుద్ధ రంగంలో, ఈ ఆత్మీయ పోరాటంలో మనకు కనబడిన శత్రువు దురాత్మ సమూహ అధినేత అపవాది. వాడిని ఓడించాలి అంటే మంచి సైనికుని వలె నువ్వు పోరాటం చేయు. మంచి సైనికుని వలె నువ్వు సిద్ధపడు. క్రైస్తవ జీవితం, ఆత్మీయ జీవితం అంటే ఏదో సరదాగా దేవుడిని నమ్ముకొని దీవెనలు పొందుకొని చర్చికి వెళ్ళి ఇల్లు కట్టుకొని కారు కొనుక్కొని ఏదో బంగారాన్ని డబ్బులను బ్యాంక్ బ్యాలెన్స్ను మిగిల్చుకొని దాచుకొని సాగిపోయి అందరి వలె మరణించి అంతర్ధానమైపోయేది కాదు. క్రైస్తవ జీవితం అంటే లోబడిన వారిని, దాస్య మధ్యన ఉన్న వారిని, సాతాను బందీలుగా ఉన్నవారిని, అపవాది చేతిలో ఉన్నవారిని, దురాత్మ చేతులు కుతంత్రాల్లో పట్టబడిన వారిని నీవే మంచి సైనికుని వలె లేచి వెళ్ళి యుద్ధమాడి ఈ భూమిని లోపరుచుకొని లాక్కు రావాలి. దేవుడు ఎందుకు ఆదామును చేశాడు? ఎందుకు దేవుడు నిన్ను చేశాడు అంటే ఒక సైనికుని వలె యుద్ధమాడి ఈ భూమిని, ఈ భారతదేశాన్ని దేవుని కొరకు విడిపించమని, స్వాధీనం చేసుకోమని మనల్ని ఆయన ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు, జన్మనిచ్చాడు, బ్రతుకునిచ్చాడు, బ్రతుకులో జీవన శైలిలో ముందుకు తీసుకువెళ్తున్నాడు. మొట్టమొదటిగా నీ పట్ల దేవుని ఉద్దేశం ఏమిటి అంటే దేవుడు నిన్ను సైనికుడిగా చేశాడు. దేవుడు నిన్ను సైనికునిగా చేశాడు. రెండవదిగా పిల్లారా, నీ పట్ల దేవుని ఉద్దేశం ఏమిటి అంటే ఆది కాండంలోనే 2వ అధ్యాయములో 28వ వచనంలో రాయబడిన మాట. ఆది కాండం 1:28. ఆది కాండం 1:28 రాయబడిన మాటలు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఎట్లనగా మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి అని అంటాడు. లోపరుచుకోమని అంటాడు ఆయన. సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద పాకే ప్రతి పురుగును మీరు ఏలండి. లెట్ యు రూల్ ఎవ్రీ క్రీచర్. ఒకటి, లెట్ యు డూ వార్. నీవు యుద్ధము చేసి లోపరుచుకో అంటే సైనికుడిగా చేశాడు. 2, దేవుని వాక్యం అంటుంది పిల్లారా, చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకే ప్రతి జీవి, ఇన్ని జీవరాశులు ఉన్నాయి, వీటన్నిటినీ నీవు ఏలు, పరిపాలించు అంటున్నాడు. రెండవదిగా దేవుడు నిన్ను రాజుగా చేశాడు. మొదటిదిగా దేవుడు నిన్ను సైనికుడిగా చేశాడు. రెండవదిగా దేవుడు నిన్ను రాజుగా చేశాడు. బిడ్డ, నీవు యాచించడానికి, ఇబ్బంది పడ్డానికి, సమస్యల పాలలో సతమతమై కొట్టుకుపోవడానికి నీవు మామూలు వాడివి కాదు. దేవునితో రాజుగా చేయబడ్డావు. దేవుడే నీ పట్ల నేను రాజుగా చేద్దాం అన్న సంకల్ప సిద్ధిని గట్టిగా కలిగి ఉన్నాడు. నిన్ను ఏలమంటున్నాడు, నిన్ను పరిపాలించమంటున్నాడు, నిన్ను భరణం చేయమంటున్నాడు, నిన్ను ప్రభుత్వం చేయమంటున్నాడు, నిన్ను రూల్ చేయమంటున్నాడు. నిన్ను దేవుడు రాజుగా చేశాడు. ఒక రాజ్యపు హక్కును ప్రభువు నీకు ఇస్తున్నాడు. రాజ్యాధికారాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. రాజశాసనాన్ని, సార్వభౌమ అధికారాన్ని, దైవ అభిషేకాన్ని దేవుడు నీకు ఇస్తూ ఈ లోకాన్ని నిన్ను పరిపాలించమని, సమస్త జీవరాశుల్ని ఏలమని ప్రభు నీకు అధికారం ఇస్తున్నాడు. నీవు రాజువు, అది నువ్వు మర్చిపోతున్నావు. చాలాసార్లు నువ్వు లేనివాడు అనుకుంటున్నావు. దీనుడును, దరిద్రుడును, పాపిని, పురుగును, పెంట వంటి వాడిని, చెత్త వంటి వాడిని నిన్ను నువ్వు శపించుకుంటున్నావు. కానీ నీవు సైనికుడవు, నీవు రాజువు కూడా. ప్రభు నిన్ను రాజుగా చేశాడు. దేవుడు నిన్ను రాజుగా నిర్మించుకున్నాడు, రాజుగా తారు చేశాడు, రాజుగా సంశోధన చేస్తున్నాడు. దేవుడు నిన్ను ఏలు అంటున్నాడు, పరిపాలించు అంటున్నాడు. సమస్త జీవులను నీవే ఏలాలి, సమస్త జీవరాశులను నీవే పాలించాలి.
ఈ వర్తమానం వింటున్నటువంటి నీవు ఇక నుండి మామూలు వాడివి కాదని, రాజధికారాన్ని దేవుడు నీకు ఇచ్చాడని, రాజవరణం చేసే శక్తి దేవుడు నీకు అనుగ్రహించాడని నమ్మే వ్యక్తిగా మార్చబడి ఇక నుండి నీ అధికారాన్ని వినియోగించి నీవు సమస్త జీవరాశుల్ని పాలించు. ఎవరితో పాలించబడకు, ఎవరితో పరిపాలించబడకు, బానిసవు కాకు, ఏ బంధకాలలో చిక్కుకోకు. నీవే రాజువై రాజ్యాలను గెలిచి ప్రజలను పరిపాలించి దేవుని అభిషేకాన్ని విడుదల చేసే సాధనంగా మార్చబడు. దేవుని వాక్యంలో రాయబడింది ప్రియులారా, దేవుని వాక్యంలో రాయబడింది, దేవుడు నిన్ను రాజుగా చేశాడు. తిమోతి రాసిన పత్రికలో మనం చదువుకున్నాం, తిమోతిని ఒక సైనికుడిగా దేవుడు వెళ్ళమన్నాడు. పౌలు గారి ద్వారా సందేశం ఇచ్చాడు. ఇప్పుడు అంటున్నాడు, దేవుడు నిన్ను రాజుగా చేశానంటున్నాడు, నిన్ను రాజుగా చేశానంటున్నాడు. బైబిల్ తెరిచి పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 7వ వచనం. అయితే మీరు చీకటిలో ఉన్నారు, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణ అతిశయాలను ప్రచురించు నిమిత్తం మీరందరూ ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహంగా, దేవుని సొత్తుగా, దేవుని ప్రజగా దేవుడే మిమ్మల్ని ఎన్నుకున్నాడు. మీరు మామూలు వారు కారు. అభ్యర్థించేవారో, ఆశించేవారో, యాచించేవారో, చెయ్య చాచేవారో, ఎదురు చూచేవారో, ఎవరో ఇస్తారని కాచుకునేవారు మీరు కారు. మీరు పరిపాలించేవారు, మీరు భరణము చేయవారు, మీరు ఏలువారు, మీరు శాసించేవారు, మీరు అధికారాన్ని చూపించేవారని నా దేవుని వాక్యం మీకు పరోక్షంగా మరొక్కసారి మీ అధికారాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. వాక్యం మాట్లాడుతుంది, మీరు ఆయన గుణాతిశయములను ప్రచురించు నిమిత్తం దేవుడే మిమ్మలను రాజులైన యాజక సమూహముగా చేసుకున్నాడు. ఒకటి, సైనికుడిగా చేశాడు, లోపరుచుకోమన్నాడు. 2, రాజుగా చేశాడు, ఏలమంటున్నాడు, పరిపాలించమంటున్నాడు, అధికారాన్ని ప్రదర్శించమంటూ ఉన్నాడు, శాసించమంటున్నాడు, ప్రకటించమంటున్నాడు, యాచించొద్దు అని చెబుతున్నాడు. 3వదిగా, దేవుని ఉద్దేశం నీ పట్ల ఏమిటి అంటే ప్రియులారా, ఎందుకు దేవుడు నిన్ను చేశాడు, ఎందుకు దేవుడు ఈ లోకంలో నిన్ను ఉంచాడు అంటే, 1, నువ్వు సైనికుడిగా ఉంటావని తన కోసం. 2, నువ్వు రాజుగా ఉంటావని తన కోసం. 3వదిగా ప్రియులారా, ఆదికాండంలో 2వ అధ్యాయంలో 15వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయంలో వచనం 15. మరియు దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకున్నాడు, ఏదేను తోటను సేద్యపరచటానికి, దేవుని నామానికి మహిమ కలుగును గాక. 1, లోపరుచుకోవడానికి. 2, ఏలడానికి. 3, ఏదేను తోటను సేద్యపరచటానికి. అంటే సేద్యం చేసేవాడు ఎవరు? వ్యవసాయదారుడు. దేవుడు నిన్ను సైనికుడిగా చేశాడు, దేవుడు నిన్ను రాజుగా చేశాడు. 3, దేవుడు నిన్ను వ్యవసాయదారుడిగా చేశాడు, సేద్యం చేయమంటున్నాడు. ఈ ఏదేను తోటను, ఈ భారతదేశాన్ని, ఈ సార్వత్రిక సంఘాన్ని అబద్ధ బోధలో నుండి విడిపించడానికి నీవే వ్యవసాయదారుడవై మిడతలు, గొంగలి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు ఈ పంటనేవి తినేయకుండా నీవే ఈ దేశాన్ని కాపాడే వ్యక్తిగా, సేద్యదారునిగా, వ్యవసాయదారునిగా మార్చబడాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని వాక్యం అంటుంది, ఏదేను తోటను సేద్యపరచాలి, ఏదేను తోటను సేద్యం చేయాలి, వ్యవసాయము చేయాలి. ఓ బిడ్డా, నువ్వు సైనికుడవు. ఓ బిడ్డా, నువ్వు రాజువు. ఓ బిడ్డా, నువ్వు వ్యవసాయదారుడుగా దేవుని కోసం నిలబడాలి. విస్తారమైన పంట ఉంది, కోసేవారు లేరు. ఈ కోత పనిలో, ఈ వ్యవసాయ పనిలో నువ్వు దేవుని జత పనివారిగా, దేవుని రాయబారిగా ఉండి ఈ వ్యవసాయాన్ని సేద్యము చేసే ఉత్కృష్టమైన ప్రశస్తమైనటువంటి పనిలో నీవు పాలుభాగస్తుడు కావాలి అని ప్రభువు కోరుతున్నాడు.
నీవు వ్యవసాయం చేయాలి, ఆత్మలను రక్షించాలి, పిడికిడి విత్తనాలు చేత పట్టుకొని పొలములో విత్తాలి, ఆనందగానముతో పంటను కొయ్యాలి, తనలో మోసుకొని రావాలి అంటున్నారా? ఏది మన వ్యవసాయం? ఏది మన స్వార్థ సేవ? ఏది మన ప్రార్థన అభిషేకం? భూములు ఎండిపోతున్నాయి, వ్యవసాయం పాడైపోతుంది, పంట చేతికి రావటం లేదు, పురుగులు పంటను తినేస్తున్నాయి. సేద్యకారుడా, వ్యవసాయదారుడా, నీవు లేచి మరల వ్యవసాయము చేసి ఆ పురుగులలో నుండి పంటంతటి నీవే కాపాడబద్దుడవై ఉంటూ ఉన్నావు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వ్యవసాయం చేద్దాం పిల్లారా. యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలో 2వ వచనంలో దేవుడు వ్యవసాయం చేస్తున్నాడు. యెషయా గ్రంథం 5:2లో ఒక తోటను దేవుడు నాటించాడు, సత్తువ గల భూమి మీద నాటించాడు. ఆయన దానిని బాగా త్రవ్వాడు, రాళ్లను ఏరాడు, శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాడు. దాని మధ్య బురుజు ఒకటి కట్టించాడు, దాని మధ్యన బురుజు కట్టించాడు. రాళ్ళను ఏరాడు పిడారా, రాళ్ళను ఏరాడు, రాళ్ళను బయటికి తీశాడు. రాళ్ళన్నీ బయటికి తీసి ఒక బురుజంతా కట్టించి శ్రేష్టమైన ద్రాక్ష తీగలను సత్తువ గల భూమి మీద ఆయన నాటించాడు. వ్యవసాయదారునిగా మన బాధ్యత ఏమిటంటే రాళ్లను ఏరాలి, అబద్ధ బోధలను ఖండించాలి, దుర్బోధలతో యుద్ధము చేయాలి. సత్యము కాని బోధలు ఏవైతే ఉన్నాయో, క్రీస్తుకు అనుకూలంగా లేని బోధలు ఏవైతే ప్రవేశపెట్టబడినాయో, ఈ అంత్యకాలమందు కలిపి చెరిపే బోధలను మనమే ఏలియావలే ఖడ్గముతో కీషోనువాకు దగ్గర బయలు ప్రవక్తలను ఖండాలుగా ఖండించినట్లుగా మనము దేవుని కొరకు వ్యవసాయం చేయాలి. ప్రజలారా, వ్యవసాయం చేయాలి, ప్రభు కొరకు మనం సాగాలి, ప్రభు కొరకు ముందుకు వెళ్ళాలి. వ్యవసాయదారుడు ఏ రీతిగా అయితే సేద్యాన్ని చేస్తాడో, సేద్యం జరిగిస్తాడో, అలాగే మనము కూడా ఈరోజు మన జీవితాలలో వ్యవసాయం చేద్దాం, రాళ్ళను ఏరేద్దాం, బురుజులు కడదాం, తీగలు నాటుదాం, నీళ్లు పోతాం. ఈ దేశాన్ని దిశ మార్చే వ్యక్తులుగా మనమే మార్చబడదాం. ఎందుకు దేవుడు మనల్ని చేసినాడు అంటే, ఒకటి సైనికులుగా చేశాడు, లోపరుచుకోమన్నాడు. 2 రాజులుగా చేశాడు, ఏలమన్నాడు. 3 సేద్యం చేయమన్నాడు, వ్యవసాయదారునిగా మలిచాడు. 4వదిగా ఆఖరిదిగా ఎందుకు దేవుడు మానవుడిని చేశాడు, మానవుని పట్ల దేవుని ఉద్దేశం ఏమిటి అంటే, ఆఖరిదిగా పిల్లారా, అదే ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం రాయబడిన మాట. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకున్నాడు, ఏదైనా తోటను సేద్యం చేయడానికి అందరూ ఉంచాడు, దాన్ని కాచుటకు పరిశుద్ధాత్ముడు నా హృదయంలో పెట్టిన సంగతుల మీద పంచుకుంటున్నాను. ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. 1 లోపరచటానికి, 2 ఏలడానికి, 3 సేద్యం చేయడానికి, 4 దానిని కాచుటకు. 4వదిగా దేవుడు నిన్ను కాపరిగా చేశాడు, కావలిదారునిగా చేశాడు. ఆ తోటను కాపాడమని కావలి కర్తగా చేశాడు. యెరూషలేము జ్ఞాపకర్తలారా, రేయనక పగలనక మౌనముగా ఉండకుండా దేవుని క్షేమం రావాలని మీరు కన్నీరు గార్చండి అన్న దేవోక్తి ప్రకారం ఈ దేశాన్ని కాపాడడం కొరకే కావలివారు కావాలి, కాపలదారులు కావాలి, కాపరులు కావాలి, కాపలా కాసేవారు కావాలి, కాచేవారు కావాలి, కాపాడేవారు కావాలి. 4వదిగా ప్రభు నిన్ను కాపరిగా, కాచేవాడిగా చేశాడు. మరి కాస్తున్నామా? పాపానికి పడిపోతున్న వారిని కాస్తున్నామా? దోషములో చెక్కబడుతున్న వారిని కాస్తున్నామా? అవినీతిలో, అక్రమంలో, అన్యాయంలో కొట్టుకుపోతున్న సమాజాన్ని కాపాడుతున్నామా? మన కళ్ళ ముందే
యేసు లేక వందలాది జీవితాలు నాశనానికి పోతూ ఉంటే వారిని ఆపు చేసి క్రీస్తు సువార్తను ప్రకటించగలుగుతున్నామా? నాలుగవదిగా మనమే ఈ తోటను కాపాడాలి, మనమే ఏదైనా కాపాడాలి, మనమే భారతదేశాన్ని రక్షించుకోవాలి. మనల్ని దేవుడు కాపర్లుగా చేశాడు, కాపలా కాయమంటున్నాడు. మనం కాపలాదారులుగా ఉండాలి. ఈ పట్టణాన్ని, ఈ ఊరును, ఈ వాడను, ఈ గ్రామాన్ని దుష్టుడు ముట్టకుండా ఉండడం కొరకు రాత్రి మగవులు మనం మేల్కొని విజ్ఞాపనలు చేస్తూ దేవుని కొరకే కన్నీరు కార్చ భద్రమైన ప్రజలారా, ప్రభువు చెబుతున్నాడు, మనల్ని దేవుడు కాపరులుగా చేశాడు, కావలి వారిగా చేశాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో 16వ వచనంలో అంటాడు, యోహాను సువార్త 21:16 అంటాడు, మరలా ప్రభు అంటున్నాడు, యోహాను కుమారుడైన సీమోన్, నన్ను ప్రేమిస్తున్నావా అని అతన్ని అడిగినప్పుడు రెండవసారి అంటున్నాడు పేతురు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. నీకు తెలుసు కదా దేవా అన్నాడు. వెంట ప్రభు అంటాడు, అయితే నీవు నా గొర్రెలను కాయు, నా గొర్రెలను కాయు. 3 ప్రశ్నలు వేశాడు. 3 సార్లు ఒకటే ప్రశ్న వేశాడు పేతురుతో. ఆ ప్రశ్నకు సమాధానం బెదిరిస్తూ ఉండగా ప్రభు అంటాడు, నా గొర్రె పిల్లలను మేపు, నా గొర్రెలను కాయు, నా గొర్రెలను కాయు. ఈ రోజున కాస్తున్నామా? త్రోవ తప్పిపోతున్నారు, సత్యం మెరగక అసత్య బోధనలో కొట్టుకుపోతున్నారు, నిజదేవుని శక్తిని ఎరగక లోకానుసరమైనటువంటి వ్యర్థమైన ఆరాధనలో కొట్టుకుపోతున్నారు. ఇలాంటి వారిని కాపాడడానికి ఈ 140 కోట్ల మంది ఉన్న ఇంత పెద్ద దేశాన్ని దేవుని కొరకే త్రిప్పడానికి నీవే కావలి కర్తవు కావాలి, నీవు కాపలాదారుడు కావాలి. నీవే ఈ ఏదైనా తోటను కాపలా కాయాలి, కాచేవాడిగా మార్చబడి దేవుని గొర్రెలను కాపాడాలి. మరి కాపాడుతున్నామా? లేక మన సౌఖ్యాన్ని చూసుకుంటున్నామా? మన సుఖాన్ని కోరుకుంటున్నామా? మనం బాగుంటే చాలు అని ఆగిపోతున్నామా? లేక మనం వెళ్ళి జారిపోతున్న వారిని, ఆరిపోతున్న వారిని, చల్లారిపోతున్న వారిని, నిర్జీవంగా ఉన్న వారిని, యేసు లేని వారిని, సత్యమరిగిన వారిని దేవుని కొరకే పట్టుకొని బలపరిచి సత్యములను తీసుకొస్తున్నామా? మనం ఏం చేస్తున్నాం? ఎందుకు దేవుడు మానవుడిని చేశాడు? ఈ ఉదయం లేక ఈ రాత్రి నీ పట్ల దేవుని ఉద్దేశం ఏమిటి అంటే, 1 నువ్వు సైనికుడువు కావాలి, 2 నువ్వు రాజువు కావాలి, 3 వ్యవసాయదారుడు కావాలి, 4 నీవు కావలి కర్తవి, కాపలాదారుడివి లేక కాపరివి కావాలి. ఇదే నీ పట్ల దేవుని బలమైన విశ్వజనితమైనటువంటి తిరుగులేని సంకల్పం ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఒకవేళ నీవు నా పట్ల దేవుని ఉద్దేశం లేదేమో అని భయపడి బాధపడుతూ కృంగిపోతూ ఉంటే, నా ప్రభు నీతో తేటగా మాట్లాడినాడు, నీవు లేవాలి, ప్రభు కొరకు నిలవాలి. ఈ ఏదైనా తోటను, ఈ భారతదేశాన్ని దేవుని కొరకు ఉద్యమంతో తడిపి సేద్యము చేసి కావలి కాసి మరలా మన యజమానునికి ఈ పంటంతా అప్పగిద్దాం. రండి, కలిసి పనిచేద్దాం. నీ పట్ల, నా పట్ల, మన పట్ల దేవునికి బలమైన ఉద్దేశాలు ఉన్నవన్నది నిజంగా రుజువులకు ఆధారం పిల్లారా. కాబట్టి భయపడొద్దు, లేచి దేవుని కోసం పరిగెడదాం. ప్రార్థన చేసుకుందాం పిల్లారా, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని ప్రజలారా, నా ప్రభునితో తేటగా మాట్లాడుతున్నాడు. ఇంతవరకు ఒకవేళ దేవుని సంకల్పం అన్నది నీకు తెలియకపోతే, దేవుని చిత్తం అన్నది ఎరగకుండా నీవు ఉంటూ ఉంటే, నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, తన వాక్కునిచ్చి నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆయన ఆదామును చేశాడు అంటే, నీ పట్ల దేవుని ఉద్దేశం ఏమిటి అంటే, భూమిని నీవు లోపరుచుకోవాలి. పరాయి వాడి చేతిలో భూమి ఉండిపోయింది. మానవ సమాజం, మానవ హృదయాలలో దుష్టుడు తన రాజ్యాన్ని కట్టుకుని, గూడు కట్టుకుని ఏలుతున్నాడు. వాని చేతిలో నుండి, అక్రమదారుని చేతిలో నుండి, అన్యాయస్తుని చేతిలో నుండి
ఆ అపవాది చేతిలో నుండి నీ ఒక సైనికుడి వలె సిద్ధము చేయబడి దేవుని కొరకే సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఆ భూమిని నీవు లోపరుచుకోవాలి. ఒకటి, దేవుడు నిన్ను సైనికుడిగా చేశాడు. రెండు, నిన్ను ఏలమంటున్నాడు. రాజులైన యాజక సమూహంగా చేసి తన గుణ అతిశయాల్ని ప్రచురించమని దేవుడే నిన్ను రాజుగా చేసి ఏలమంటున్నాడు. మూడు, సేద్యం చేయమంటున్నాడు. రాళ్ళు ఏలమంటున్నాడు. బురుజులు కట్టమంటున్నాడు. ఎత్తైన స్థలం మీద ఉన్నత ఉపదేశములో తీగలను నాటమంటున్నాడు. వాటిని కాపలా కాయమంటున్నాడు. బిడ్డా, మూడవదిగా నిన్ను వ్యవసాయదారునిగా చేశాడు. నాలుగవదిగా ఆ తోటంతటిని ఏ దుష్ట మృగాలు రాకుండా, ఏ శత్రు వచ్చి ఆ పంటను నాశనం చేయకుండా, ఏదైనా తోటలోనికి ఏ దురాత్మ శక్తులు ఎంటర్ కాకుండా వాటి ఆపు చేయమని, గస్తీ కాయమని, కావలి కాయమని దేవుడు గురుతర బాధ్యతని అప్పగిస్తున్నాడు. నిన్ను కాపరిగా చేస్తున్నాడు. యోహాను కుమారుడైన సీమోన్, నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను నువ్వు ప్రేమిస్తే నా గొర్రెలను మేపు. మేత లేని గొర్రెలు, మేత కొదువైపోయిన గొర్రెలు, ఆకలితో అలమటించిపోతున్న గొర్రెలు, దేవుని వాక్యము లేక, ఉన్నది ఉన్నట్లుగా చెప్పే ప్రబోధన లేక గొర్రెలు ఆకలితో అలమటించిపోతున్నాయి. ఆ గొర్రెలు కడుపు నింపడానికి నీవు వాటిని మేపాలి, వాటిని కాయాలి. నీవు ఆ గొర్రెలు కాలు జారిపోకుండా, కొండ మీద నుండి కింద పడిపోకుండా, లోకములోనికి ఆకర్షించబడి వెళ్ళిపోకుండా, రక్షించబడిన వారు ఆరిపోకుండా, నిర్జీవం కాకుండా, మారిన వారు మరలా లోకంలో కలిసిపోకుండా, మారు మనస్సు పొందిన వారు మరలా లోకములకు అమ్ముడుపోకుండా నీవే వారిని కాపాడాలి. నీవే రాత్రిమగల వారిని కాయాలి. నీవే కావలి కర్తగా మార్చబడాలి. నీ పట్ల దేవుని ఉద్దేశం ఒక సైనికుడిగా, ఒక రాజుగా, ఒక వ్యవసాయదారునిగా, ఒక కాపరిగా దేవుడు నిన్ను చేయాలనుకుంటున్నాడు. ఈ బాధ్యతను తీసుకుంటావా? ఈ సంకల్పాన్ని ఎరుగుతావా? లేక ఇంకా నేను పురుగుని, పాపిని, పెంటని, మురికిని అనుకుని తిట్టుకుని తప్పించుకుంటావా? నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పటికైనా మార్పు చెందు. ఒక సైనికుడిలా మారు, ఒక రాజులా మారు, ఒక వ్యవసాయదారులా మారు, ఒక కాపరిలా మారు. భారతదేశాన్ని దేవుని కొరకు రక్షించు, కాపాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇదేనా వర్తమానము ద్వారా మానవుని పట్ల నీ ఉద్దేశం ఏమిటో తేటగా మాట్లాడి నీ సంకల్ప సిద్ధి కొరకే మీ నామాన్ని ఘనపరుస్తూ ఉంటున్నాం. ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారందరి జీవితాల్లో నీ ఆత్మకార్యం జరిగించండి. వారందరి బ్రతుకుల్లో నీ బలమైన కార్యమును జరిగింప చేయండి. ఇప్పుడే నీ శక్తిని కుమ్మరించి నీ సంకల్పం అనడానికి వారి మనోనేత్రాల్ని తెరిచి వెలిగించండి. అద్భుతాలు చేయండి. అందరినీ దీవించి ధైర్యపరచండి. నీ సంపూర్ణ సంకల్పాన్ని సార్థకం చేయమని యేసు ప్రభు ద్వారా వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లలు, ఇంకెక్కువ ఆత్మీయ మేలు పొందుకోవాలనుకుంటే రివైవలిస్ట్ మధు మనోహర్ అని మా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీరు దీవించబడి ఇతరులకు కూడా దీవెనలకు ప్రాప్తులుగా చేయండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.